ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం సభాపర్వంలో మనం ఇంతవరకు ధర్మరాజు రాజసూయ మహాయాగం చేయటం, ఆ యాగంలో శ్రీకృష్ణులకు అగ్రపూజ చేయవలసిందిగా భీష్మ పితామహుడు ధర్మరాజును కోరడం, దానితో ధర్మరాజు శ్రీకృష్ణునికి ఆర్ఘ్యమిచ్చి పూజ నిర్వహించడం వరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత శిశుపాలుడు శ్రీకృష్ణునికి జరిగిన అగ్రపూజకు అసూయపడి భీష్ముని, ధర్మరాజును, శ్రీకృష్ణుని నిందావాక్యాలు పలికాడని తెలుసుకున్నాం. శిశుపాలుని చంపబోయిన భీముని వారించి భీష్ముడు శిశుపాలుని వృత్తాంతాన్ని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఈ దుర్మార్గుడైన శిశుపాలుడు చేది వంశంలో సాత్వతి, దమఘోషుడు అనే వారికి పుట్టాడు. పుడుతూనే 4 భుజాలు, నొసట కన్ను, గాడిద కంఠధ్వనితో ఏడుపు వచ్చాయి. తల్లిదండ్రులు అది చూచి భయపడ్డారు. అప్పుడు ఒక అశరీర వాణి ఇలా పలికింది: ఈ బాలుని ఇతరులు ఎవ్వరూ చంపలేరు. ఎవరైతే ఇతడిని ఎత్తుకోగానే ఎక్కువగా ఉన్న చేతులు, కన్ను అణగిపోతాయో అతడే ఇతడి పాలిటి యముడు. దానిని విని శిశుపాలుని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చూడడానికి వచ్చిన వారందరికీ ఎత్తుకోవటానికి బాలుడిని ఇవ్వసాగారు. ఒకరోజు తమ మేనత్త అయిన సాత్వతిని, ఆమె కుమారుడిని చూడడానికి బలరాముడు, కృష్ణుడు ఇద్దరూ వచ్చారు. కృష్ణుడు ఆ బాలుడిని ఎత్తుకోగానే అందరూ చూస్తుండగా అధికంగా ఉండే అతని చేతులు, కన్ను ఒక్కసారిగా మాయమైపోయాయి. దానిని చూచి సాత్వతి ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుని వల్లనే తన కొడుకుకు మరణం ఉన్నదని తెలుసుకొని ఆయనతో ఈ విధంగా పలికింది: శ్రీకృష్ణ, ఈ బాలుడు చెడు మార్గంలో నడిచేవాడై అపకారం చేసేవాడైనా వీని తప్పులు 100ని దయతో క్షమించు అని పలికింది. ఆమె యొక్క ప్రార్థనను శ్రీకృష్ణుడు ఆలకించి 100 తప్పులు చేసేదాకా ఇతనిని క్షమిస్తాను అని పలికాడు. ఆ విధంగా శిశుపాలునికి శ్రీకృష్ణుని చేతిలోనే మరణం ఉన్నది అని భీష్ముడు తెలియచేశాడు. ఈ వృత్తాంతాన్ని భీష్ముడు తెలియచేసిన తర్వాత శిశుపాలుడు శ్రీకృష్ణునితో ముఖాముఖి మాట్లాడుతూ, అవివేకులైన పాండవులు, మతి కోల్పోయిన భీష్ముడు నిన్ను గౌరవించేవాడవని భావించి తప్పుగా పూజించారు. మీరంతా నాతో యుద్ధం చేయటానికి సిద్ధం కండి అని పలికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ శిశుపాలుడు మేము ద్వారకా నగరంలో లేని సమయంలో దుర్మార్గుడై బాలురకు, వృద్ధులకు భయం కలిగేటట్లు ద్వారకా నగరాన్ని తగులబెట్టాడు. వసుదేవుడు అశ్వమేధ యాగానికై పూజించిన గుర్రాన్ని అపహరించి ఆ యాగానికి కీడు చేశాడు అని పలికాడు. ఆ మాటలకు శిశుపాలుడు కోపించి, నీ స్నేహంతో, నీ కోపంతో నాకేమి పని? నేను వివాహం చేసుకోవలసిన కన్యను నీవు వివాహం చేసుకుని ఈ విధంగా మాట్లాడుతున్నావు అని పరుషంగా పలికాడు. అంతటితో శిశుపాలుని 100 తప్పులు పూర్తి కాగా శ్రీకృష్ణుని సుదర్శన చక్రం అగ్ని జ్వాలలు చలిస్తూ ఉండగా, అందరూ రాజులు భయపడుతూ ఉండగా శిశుపాలుని శరీరం నుండి అతని శిరస్సును వేరు చేసింది. మాట్లాడుతున్న శిశుపాలుని నోరు మూతపడింది. శిశుపాలుని శరీరం నుండి ఒక కాంతి శ్రీకృష్ణ పరమాత్ముని శరీరంలో చేరిపోయింది. అందరూ శ్రీకృష్ణుడికి జయ జయధ్వానాలు పలికారు. ఆ తర్వాత శిశుపాలుని మృతదేహానికి అంత్యక్రియలు చేసి అతని కుమారుడిని చేది రాజ్యానికి రాజుగా చేశారు. ఈ విధంగా రాజసూయం నిరాటంకంగా, సుఖంగా ప్రారంభమై శ్రీకృష్ణుని సంరక్షణలో సమాప్తం అయింది. ఆ తర్వాత ఏమి జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.